నగరం నియోజకవర్గంలో దళితులకి ఏ సమస్య వచ్చినా, ఎటువంటి అపాయం జరిగినా వెంటనే ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు, జక్కంపూడి రాజా గారు ఒకవైపున, జక్కంపూడి గణేష్ గారు ఒకవైపున, అమ్మ విజయలక్ష్మి గారు ఒకవైపున వచ్చి సమస్యకు దళితుడికి మధ్య అడ్డుండి ఆ సమస్య దళితుడికి చేరకుండా మనల్ని కాపాడుతున్నారు. ఈరోజు రాజానగరం నియోజకవర్గంలో దళితులు తలెత్తుకుని అగ్రవర్ణాలతో సమానంగా మనం కూర్చోగలిగామంటే అది జక్కంపూడి రాజా గారి వల్లే సాధ్యమైందని నేను సభాముఖంగా తెలియజేస్తాను. ఎందుకంటే గతంలో ఏ ఎమ్మెల్యే అయినా ఒక దళితుడి ఇంటికి వచ్చి చేయి కడిగేవాడా? ఒక సాధారణ కార్యకర్త ఇంటికి వచ్చి ఫంక్షన్లో భోజనం చేసేవాడా? ఈ రోజున నియోజకవర్గంలో చూస్తే అతి చిన్న కార్యకర్త ఇంట్లో ఫంక్షన్ అయినా ఎమ్మెల్యే రాజాబాబు, గణేష్ బాబు, అమ్మ వచ్చి మన దళితులలో మనతో పాటు కూర్చుని భోజనం చేసి వెళ్తున్నారు. ఈ గౌరవం చాలదా మనకి? గతంలో ఏ ఎమ్మెల్యే అయినా మనకి గౌరవం ఇచ్చాడా? కానీ అటువంటి ఎమ్మెల్యే మీద కూడా బురద జల్లారు. సీతానగరం మండలంలో ఇండిగిమల్లి ప్రసాద్ అనే మన సోదరుడికి శిరోముండనం చేయించారని చెప్పి మన ఎమ్మెల్యే గారి మీద లేనిపోని అభాండాలు సృష్టించారు. అది నా నోటితో కాదు, కానీ ఏ వ్యక్తికైతే మీరు అన్యాయం జరిగిందని ప్రెస్ మీట్లు పెట్టి ప్రగల్భాలు చేస్తున్నారో అదే వ్యక్తి ఈరోజు మన మధ్యన ఉన్నాడు. ఇండిగిమల్లి ప్రసాద్ మన సోదరుడు. నేను మాట్లాడటం కాదు, సోదరుడు మాటలోనే విందాం. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, జక్కంపూడి అపూర్వ సహోదరులందరికీ, ఇక్కడ విచ్చేసిన వేదిక ముందు పెద్దలందరికీ కూడా నేను నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. నేను వచ్చే ముందు మాట్లాడుతున్నారు, మేము కూడా జక్కంపూడి స్కూల్ నుంచి పాస్ అయిన క్యాండిడేట్స్మే. జక్కంపూడి స్కూల్లో ఆయన సీనియర్స్ అయితే మేము జూనియర్స్ అంతే. గతంలో నేను కార్పొరేటర్గా చేసినప్పుడు జక్కంపూడి రామ్మోహన్ రావు గారి ఇంటికి మేము తరచూ వెళ్తూ ఉండేవాళ్ళము. మాకు అది స్కూల్ అంటేనే కరెక్ట్ వర్డ్, ఎందుకంటే రాయల్ ఎంట్రన్స్, ఇక్కడికి రావద్దు అక్కడికి వెళ్ళొద్దు అని ఏమి ఉండేది కాదు. పొద్దున్నే గడప గడపకి వెళ్ళే ముందు ఒకసారి కలిసేసి వెళ్ళేవాళ్ళం, ఏదో చెప్పేవారు వినేసేవాళ్ళం, సాయంత్రం మళ్ళీ వచ్చి రిపోర్ట్ ఇచ్చేవాళ్ళం. సో జక్కంపూడి స్కూల్ నుంచి బయలుదేరిన విద్యార్థులందరం కూడా మేమే. ఈరోజు మీ అందరి ముందు ఇలాగా మాట్లాడడానికి మాకు వెన్నంటూ ఉన్న జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని తలుచుకుంటూ మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ప్రజాసేవ గురించి రాజ్యాంగంలో ఎన్నో రాయబడ్డాయి, ఎంతోమంది చేశారు. కానీ అది అమల్లోకి వచ్చింది జగనన్న ప్రభుత్వంలోనే. ఎప్పుడూ కూడా బలహీన వర్గాల కోసం పాటుపడుతూ మాలాంటి వాళ్ళందరికీ కూడా ఆయన సపోర్ట్ ఇస్తూ చేస్తూ ఉన్నారు. ఈ చక్కటి మీరందరూ కూడా రాబోయే కాలంలో మనకి ఇంకా 30 రోజులే ఉన్నాయి అనుకుని ఒక 8 రోజులు మన నామినేషన్స్ ఇవన్నీ తీసేస్తే ఇంకో 30 రోజుల్లోనే మనం ఉన్నాము. ఈ 30 రోజులు కూడా నా ముందు పెద్దలు మాట్లాడినట్టుగా మీరందరూ కూడా సేనాధిపతులుగా బయలుదేరి మొత్తం అందరినీ కూడా ఉత్తేజపరిచి ఎలక్షన్కి దగ్గరుండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు వేయించేలాగా, ప్రగతి పదం వైపుకి మనందరం పయనించేలాగా, అలాగే మా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు జక్కంపూడి కుటుంబంతో ఎంతో కలిసిమెలిసి ఉంటారు. అలాగే రాజాబాబు మాతో చాలా సన్నిహితులుగా ఉంటారు. ఇద్దరికీ కూడా మీరు సపోర్ట్ చేసి అత్యంత మెజారిటీతో గెలిపించాలని
మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. ఆయన చెప్పినట్టుగా మనిషికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మీ ఇంట్లో వాళ్ళు కాకుండా ఒక పాతిక మందిని మీరు ఓటు వేయించుకోగలిగితే మేము నిశ్చింతగా ఉంటాము. మాకు ఈ చక్కటి అవకాశం వేదిక కల్పించిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తప్పకుండా మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేసి మళ్ళీ జగనన్న ప్రభుత్వం వచ్చేలాగా మీరు ముందు పంపించాలని కోరి ప్రార్థిస్తున్నాను.